రెడీ అవ్వమంటే ఏం చేస్తున్నాను? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. ఫోన్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తున్నావు. పోవాలి మనం తొందరగా నడు. 5 minutes. ఏదో తేడాగా ఉందంటే హలో గాయస్. సో ఈరోజు మేము యాదగిరి గుట్ట పోతున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈరోజు కుదిరింది. సో ప్లాన్ వచ్చి మేము బండ్ల మీద పోతున్నాం. నేను, మా వైఫ్ సుమంత్, 2 బండ్లు. సో యాదగిరి గుట్ట ఫస్ట్ మార్నింగ్, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం అరౌండ్ 6:20 అట్లా అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మాకు ఒక 68 కిలోమీటర్స్ వస్తుంది. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 1 అవర్, సారీ నాట్ 1 అవర్, 1.5 అవర్లో పోవచ్చు. మధ్యలో ఏడైనా ఆగితే ఇంకొంచెం టైం పెరుగుతుంది. సో అక్కడ దర్శనం అయిపోయినాక సుందేరిపూరి అని, సురేంద్రపురి అని చెప్పి అక్కడ ఒక టెంపుల్ మ్యూజియం ఉంది. అది చూసుకొని కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్వర్ణగిరి కవర్ చేసుకుంటాం. స్వర్ణగిరి కవర్ చేసుకొని ఇంటికి వచ్చేసాడే. సో మొత్తం అరౌండ్ 156 అరౌండ్ 150, 60, 68 అంటే ఒక 160, 170 కిలోమీటర్స్ కవరేజ్ ఉంది ఈరోజు మొత్తం. గైస్, సో యాదగిరి గుట్టకైతే వచ్చేసినాం. కాకపోతే మేము అనుకున్నది రూమ్ దొరకలేదు. వాడు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. మీ ఇద్దరం కప్పులన్నా నమ్ముతాడు, రూమ్స్ అడుగుతుండు. అందుకని చెప్పి వేరే వేరే రూమ్ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళా దర్శనం అయిపోగానే వెళ్ళిపోతాము వేరే లొకేషన్ కి. సో జస్ట్ దర్శనం అయిపోయేంత వరకు రూమ్ తీసుకున్నాం రెడీ అవ్వడానికి. ఇక్కడ సుమంత్ పంచలేపిండు, కాటవ రైడ్ లా ఉన్నాడు. నేను కూడా కింద పంచ కనిపిస్తున్నా, పంచ కట్టుకున్నాను. సో రెడీ అయినా. ఓకే, సో దర్శనం అయిపోయాక మళ్ళీ విల్ బి బ్యాక్.
ఏం తీసుకుంటున్నావు నాన్న? జస్ట్ ఏం తీసుకోవాలా అని. ఇప్పుడు దర్శనం అయిపోయింది. నువ్వు వీడియో స్టార్ట్ చేస్తున్నావు. ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, యాదాద్రి యాదగిరికొండ. యాదగిరికొండ కొడతారు కానీ నిన్ను నన్ను కలిసి కానీ యాదాద్రి. సో దర్శనంకి 1 అవర్ పట్టింది ఆల్మోస్ట్. చాలా మంది ఉన్నారు, వీకెండ్ కదా, సండే కదా, బాగా మంది ఉన్నారు. అరౌండ్ 1 అవర్ పట్టింది. ఇప్పుడే వచ్చినాం కింద ఫోన్స్ తీసుకొని. సరే ఒక చిన్న వీడియో రికార్డ్ చేద్దామని చేస్తున్నాం. బాగా అయింది దర్శనం మాత్రం, చాలా బాగా అయింది. ఇప్పుడు నెక్స్ట్ దర్శనం అయితే అయిపోయింది, కిందికి వెళ్తాం. రూమ్ తీసుకున్నాం కదా, కిందికి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫుడ్ ఏమైనా తినేసి లంచ్ తిని నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ ఫ్రమ్ దర్. చాలా ఎండ ఉంది, చాలా ఎండ ఉంది. 11:30 అవుతుంది టైం, అరౌండ్ 11:30 అంతే. 11:30కి ఇంతే, ఏదో మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు కొట్టినట్టు ఎండ కొడుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినాం. చూద్దాం ఎంత కొంచెం ఎనర్జీ ఫిల్అప్ చేసుకొని తిని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఓకే, See you. గైస్ ఎక్కడున్నాం గెస్ చేయండి. సురేంద్రపురి. సురేంద్రపురి. శంకల్ చూస్తారు కదా, ఇవన్నీ ఆర్కిటెక్చర్ అన్నమాట. వాళ్ళు కట్టినారు. మా ఆయన చూడండి చిన్న బాబులాగా బ్యాగ్ వేసుకొని. మరి ఏం చేయాలి, సామాన్ అని నాతో మోపిస్తుంది గైస్. ఆమె మొత్తం ఎంజాయ్ చేస్తుంది, వాటర్ కూల్ డ్రింక్లు అన్ని తాగుకుంటా. నన్ను మాత్రం సో ఇక్కడ చూస్తారు కదా, ఈ గోపురాలు ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ అన్నమాట. జస్ట్ కట్టిరు, మ్యాన్ మేడ్. సో లోపల మ్యూజియం లాగా ఉంది. ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు? జస్ట్ నవగ్రహాలు రాశి బట్టి ఏ చెట్టు వస్తుంది అనేది పెట్టిరు. జస్ట్ ఫర్ సమ్ నాలెడ్జ్ పర్పస్ అంతే. అంతేనా? మనకి ఎక్కువ డీటెయిల్స్ తెలియదు, మనకి ఎంత దీని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం అంతే. బుద్ధుడు అంట. చూసిరా ఎన్ని మామిడికాయలు ఉన్నాయి ఇలా, గుత్తి కాదు కదా, తొక్కుకాయలు అవి. ఎందుకు యూజ్ అవ్వవు? ఇవే అమ్మేది తొక్కుకాయలు మార్కెట్లో, అంతే ఉంటాయినా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా. అది లోపల మ్యూజియం లాగా ఉంది, సురేంద్రపురి అని. టికెట్ 350 రూపీస్ అని చెప్పారు పర్ పర్సన్. ప్రస్తుతానికి మేము వెళ్ళట్లేదు, మాకు టైం లేదు. సో జస్ట్ మేము ఇక్కడ టెంపుల్ పక్కకి టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నా. అది లోపల ఆర్కిటెక్చర్ అదంతా బాగుంటుంది, వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉన్నది అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి అయితే మేము స్కిప్ చేస్తున్నాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. ఏం చేసి వచ్చినావు నాన్న? ఫోటో తీసి ఎవరికి?
అల్లు అర్జున్ గురించి కొద్ది మాట్లాడండి అందరూ. బాయ్ సినిమాలు అంటే అంటాడు పోతాడు బాయ్ సినిమా. ముసుగు ఫ్యాన్ అంటే ముసుగేసుకున్న ఫ్యానా? మరి ముసుగు ఫ్యాన్ అంటే ఫైట్ కి నేను ఫ్యాన్ కాదని చెప్తాడు, లోపల ఫ్యాన్ అన్నమాట. బాయ్ సినిమా అడుగు రంగభుజంగ థియేటర్, ఆ డొక్కు థియేటర్ లో సీటు ఒక సైడ్ ఇరుగుంది, కూర్చొని మరి చూస్తాం మేము. ఇక్కడ చిన్నపట్నం లాగినాము, ఒక కాఫీ తాగేసి ఇక స్వర్ణగిరికి వెళ్తున్నాం. మా ఆయన హెల్మెట్ బాగుందా? నీకు వస్తలేదు, ఈ అద్దాలు పెట్టుకుంటే అసలు మాట్లాడడానికి కూడా రాదు, ఎందుకంటే నాకు ఇది మొత్తం మూసుకోపోతుంది, నా ముఖం కనబడదు. ఒకసారి సరే ఇట్స్ ఓకే, హెల్మెట్ తీయకు. హాయ్ గైస్, హౌ మై లుకింగ్? దిస్ ఇస్ పీక్ ఈవినింగ్ మోడ్. నా నామం చూడండి, జుప్పని పైకి వెళ్ళిపోయింది, బొట్టంతా ఎటో అయిపోయింది, ఫేస్ అంతా డల్ అయిపోయింది, ఓ కళ్ళు కూడా. చెప్పు, చిన్నపట్నంలో ఏం చేసినాము? కాఫీ తాగినారు మా ఆయన ఇంకా మా మరిది, నేనేమో బిస్కెట్ తిన్నా. బిస్కెట్ తిన్నీకి గైస్, బిస్కెట్ తిన్నీకి మా కాఫీ కొనిపించింది. మా బిస్కెట్ తిన్నీకి 6 రూపాయలు బిస్కెట్, నేను కాఫీ తాగను. 70 రూపాయలు అంట గైస్. నేనేం చేయాలి మరి? మీరు కాఫీ తాగండి. మేము ఆగినాము బిస్కెట్ కోసమా? మరి కాకపోతే మీరు చాయ్ తాగుతా అన్నారు. చాయ్ లేదు గైస్, వేస్ట్. చాయ్ లేదు, కాఫీ అమ్ముతున్నాడు వచ్చి 35 రూపాయలు అంట కాఫీ. కావాలని చాయ్ అమ్ముతలేడు. స్వర్ణగిరి గైస్, మా అమ్మ ఆయన అట్లనే మాట్లాడుతూనే ఉంటాడు, మనం పోదాం నెక్స్ట్ ఆఫ్ స్వర్ణగిరి. సుమంత్ బండి సన్సెట్ చూడు, ఎక్సలెంట్ ఉన్నాడు. పూలు పెట్టుకుంటున్నా, అంకుల్ లెక్క సౌండ్ చేస్తున్నా. మా ఆవిడికి కట్ చేసేది ఉంటే హెల్ప్ చేశానండి. మా ఆవిడ పూలు పెట్టుకుంటా అంటే కొనిచ్చానండి, చూపి. యాస్ గుడ్.